మీ కూటమి ప్రభుత్వం యొక్క ప్రధాన డిమాండ్ ఏంటి? ఎందుకంటే ఈ గేట్లను ఏర్పరచడంలో మీరు ప్రధానంగా ఇక్కడ తిష్ట వేసి అనేక సార్లు పర్యవేక్షణ చేసి ఏర్పాటు చేస్తున్నారు. అంటే అనంతపురం జిల్లాలో తుంగభద్ర నీటి మీద ఆధారపడినటువంటి రైతుల బాధలు ఏందో నాకు తెలుసు, వాళ్ళ ఆలోచనలు ఏందో తెలుసు, మరి తాగునీటి కోసం మనం పడేటువంటి కష్టాలు తెలుసు. ఆ రైతుల కష్టాల మధ్య పెరిగినటువంటి వాడిని కాబట్టి ఈరోజు ఈ ప్రాధాన్యత ఎటువంటిది అనేటువంటిది మాకు తెలుసు. ఆ రోజు గేటుకు పడిపోయినప్పుడు మేము పడినటువంటి మానసిక క్షోభ ఏందో మాకు తెలుసు. ఆ గేటుని ఆ రోజు దేశంలో ఉన్న ఎక్స్పర్ట్లందరినీ కన్సల్ట్ చేస్తే మన కన్నయ్య నాయుడు గారినే సూచించారు. ఆయన సలహా మేరకు ఆ రోజు ఇదే 19వ గేట్ని కొట్టుకుపోయింది. ఆ రోజు తాత్కాలికమైన గేట్ని పెట్టి కాపాడాం. ఇవాళ పర్మనెంట్ గేట్ అయిపోయింది. ఇదే కాదు, మొత్తం ఉన్నటువంటి 33 గేట్లని కూడా మారుస్తూ ఉన్నాం. ఈ రోజుకి గేట్లు ఒక 2 మినహా అన్ని అరైవ్ అయిపోయినాయి. 18 గేట్లని కిందకి దించడం జరిగింది. మేము మేకి పెట్టుకున్నాం, కానీ ఏప్రిల్కే పూర్తి చేస్తామన్నటువంటి నమ్మకం వచ్చింది.